అందరికన్నా ఇప్పుడు అందరికి కావాల్సింది ఏంటంటే కాల్షియం. మనం ఇంతకుముందు పాలు అయ్యి చక్కగా తాగేవాళ్ళం కాబట్టి నేను చిమిలి ఉండలు అలాంటివి తినేవాళ్ళం స్నాక్స్. ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు వచ్చాక అన్నీ మానేసాం, ఏం లేవు. కాబట్టి కాల్షియం లోపం మనందరికీ. అందుకే కాల్షియం సప్లిమెంట్స్ మింగుతూ ఉంటాం. పిల్లలకేమో కొంచెం తీతీగా ఉండేలా చేసి అమ్ముతారు, జిరాఫీ బొమ్మలు వేసి. అది ఆర్టిఫిషియల్ కాల్షియం అనమాట. ఇంకెందుకంటే రోజు అప్పుడు ఏం చేస్తారు, అది వేసుకుంటున్నాం అనుకోండి బయట నుంచి కాల్షియము, రోజు ఏం చేస్తుంటే ఇంక మనం ఫుడ్లోంచి కాల్షియం తీసుకోవడం మానేస్తుంది అనమాట. ఆ ట్యాబ్లెట్ కోసం చూస్తూ ఉంటుంది జీవితాంతం బాడీ. అలా కాకుండా మనకి ఎక్కువ కాల్షియం ఉన్న మొక్క కూరగా వండుకునేది నల్లేరు. మామూలుగా నల్లేరులో చాలా చెప్తారు, 1 పలక ఉందండి, 2 పలకలు ఉందండి, 3 పలకలు ఉందండి, అదేంటి చెప్తారు. అవేమి ఎక్కడ మాకు అంటే మందులు వాడమని ఎక్కడ చెప్పలేదు. మేము ఎక్కడైనా శుద్ధులు మందులు తయారు చేసే శుద్ధుల కోసం వాడతాం కానీ జనరల్గా అందరూ వాడుకోదగింది 4 పలక నల్లేరు మాత్రమే అందరికీ పనికొచ్చేది. మిగతా అన్నీ ఏం పనికిరావు. మామూలుగా ఇంట్లో సేఫ్గా వాడుకునేది నల్లేరు. కాకపోతే నల్లేరులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి, ఇది ఒక కనుప, ఇది 2 కనుపుల, ఇది 3 కనుపులు. కనుపులు అంటాం దీని. ఇలా మన ఎముకల్లా ఉంటుంది, హస్తిజింహ అని పిలుస్తారు. అంటే ఎముకలకి హితకరమైందని. ఇలా మన ఎముకల్లాగే ఉంటుంది, జాయింట్లు కానీ మన కీళ్ళలాగే. ఇక లేత ఇది 1, 2, 3 ఇక్కడ దాకానే పనిచేస్తుంది. లేత కనుపులు తీసుకొని ఈ పక్కన చూసారా నల్లగా ఉంది, అది గీకేయాలి. అది అరగదన్నమాట, లోపల ఉండిపోద్ది మళ్ళీ. అందుకని అది తీసేస్తారు. తీసేసి ఇది ఉంది కదా క్రేపర్ పట్టుకుని ఇది తీసేస్తారు. ఆకు, ఈ కాండం చిన్న చిన్న ముక్కలు కోసేసి నూనెలో వేయించేయాలి. వేయించేసి మీరు గోంగూర పచ్చడి చేస్తారు కదా, అలాగే చేసుకోవచ్చు. కొంచెం పులిపేసి గోంగూర పచ్చడిలాగా, రోటి పచ్చడి రుబ్బేసుకోవచ్చు అనమాట. ఉప్పు, కారం, కొంచెం చింతపండు గుజ్జు, ధనియాలు అన్నీ వేసి వేపేసి, మిరపకాయలు వేసి వేపేసి కొట్టేసుకుంటే రోటి పచ్చడి అయిపోద్ది. అది నిలవ ఉండదు, ఒక 4-5 రోజులు ఉంటుంది అంతే. అదే దాన్ని నిలవ పచ్చడి, గోంగూర నిలవ పచ్చడి పెడతాం కదా, బాగా వేయించి తాలింపు పెడతాం. అది నిలవ ఉంటుంది, 1-2 సంవత్సరాలు ఉంటుంది. గోంగూర పచ్చడి, నిలవ పచ్చడి ఉంటుంది. అలా నిలవ పచ్చడి కూడా చేసుకోవచ్చు. రుచి అసలు ఏ పచ్చడి సరిపోద్ది దీనికి. ఏ పచ్చడి దీని అంత రుచిగా ఉండదండి. ఒకసారి తినంటే వదిలిపెట్టరు. రేపు చేసి పెడతాను, ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే. రేపు లాస్ట్ రోజు కాబట్టి నేను నల్లేరు పచ్చడి చేస్తున్నాను 2 వరకు, ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళకి. చాలా కమ్మగా ఉంటుంది, పిల్లలు కూడా బాగా తింటారు. ఇది ఫస్ట్ ముద్దలో అన్నంలో రోజు తిన్నాం అనుకోండి, ఎముకలు బలంగా ఉంటాయి, మోషన్ ఫ్రీగా అవుతుంది, పైల్స్ కంప్లైంట్ రాదు. పిల్లలు బాగా ఎదుగుతారు అన్నమాట. అలాగే కాల్షియం లోపంగా లేకుండా ఉంటుంది. అలాగే మొనోపాజ్ స్టేజ్ వచ్చినప్పుడు లేడీస్కి బహిష్లు ఆగిపోతాయి కదా, ఆ తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. ఇప్పుడు అందరూ మనం కాల్షియం టాబ్లెట్ వేసుకుంటున్నాం మనం ప్రత్యేకంగా. అలా వేసుకోక్కర్లేదు, ఈ పచ్చడి తినచ్చు అనమాట. అలాగే రోజు తినక్కర్లేదు, వారానికి ఒకసారి తిన్నా కావాల్సినంత కాల్షియం ఉంటుంది అనమాట. అలాగని మీ కాల్షియం ఉందే తినేస్తే కిడ్నీలో స్టోన్స్ వచ్చేస్తాయేమో అని చెప్పేసి ఏదో భయపెడతారు. అలా ఏముండదు ఇది. అలాగే కిడ్నీలోని అట్లనే పెరిగిపోదు. అదేందా అలా ఏంటంటే ఈ నల్లేరు పచ్చడి తినచ్చు. లేదా నల్లేరు వడియాలు చేసుకోవచ్చు తెలుసా. నల్లేరుని ఇలా లేతగా ఉన్న వాటిని నేతిలో వేయించేసి పేస్ట్ చేసేసి మీరు ఏదైతే వడియం పెడతారో లేదా అప్పడం చేస్తారో ఆ పిండిలో కలిపేయాలన్నమాట. కలిపేసేసి పెట్టేసుకోవడమే. వడియాలో అప్పడాలో ఇన్ని పెట్టేసుకోవడమే. అది రోజు ఒకటి ఏం తిన్నారనుకోండి, శుభ్రంగా మనకు కావాల్సిన కాల్షియం వచ్చేస్తుంది, బాగుంటుంది అన్నమాట. అలా నల్లేరు పచ్చడి, నల్లేరు వడియం, నల్లేరు అప్పడాలు ఎలా చేసుకోవచ్చు. 2 రకాలు మనకి ఇంట్లో వాడుకోవచ్చు. ఇంకోటి మీరు కుండీలో, ఇంత మాత్రం కుండీలో ఒక 4-5 మొక్కలు పెట్టేసి ఇలా చేసిన కర్రలు పెట్టేశారనుకోండి, అలా పాకేస్తుంది. లేదా గ్రిల్ ఉంది మీ ఇంటికి, ఏమైనా ఆ గ్రిల్ పెట్టేశారనుకోండి, అలా వెళ్ళిపోద్ది. మీరు ఒక 6 నెలలు చేశారంటే విపరీతంగా వెళ్ళిపోతుంది. మీరు రోజు చిగులు కట్ చేసుకుంటున్నారనుకోండి, ఒక వారానికి ఒకసారి ఇన్ని చిగులు వస్తాయి. ఒక మొక్క నుంచి ఒక 1/2 కేజీ చిగులు వస్తాయి. ఆ పచ్చడి మీకు వారం నెల సరిపోద్ది అనమాట. అలా చిగులు కట్ చేస్తుంటే మళ్ళీ 2 వచ్చేస్తుంటాయి, పోదు. కనుపు ఇలా ఇచ్చేస్తే వచ్చేస్తుంది మళ్ళీ. అలా ఏంటంటే నల్లేరు పచ్చడి ఇది ఇంట్లో పెంచుకునే మొక్కే. నమస్తే అండి, నా పేరు వాసు అండి, విశాఖపట్నం నుంచి. ఇక్కడ దీర్ఘాయు క్యాంప్కి వచ్చాము నిన్న. యాక్చువల్గా ఒక 3-4 ఇయర్స్ నుంచి డాక్టర్ గారిని ఫాలో అవుతున్నాము. సో
యాక్చువల్గా ఇది రీసెంట్గా వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పారు. ఓకే, నేచర్కి దగ్గరగా మొత్తం అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి మెడిసిన్స్తో పాటు నేచర్కి దగ్గరగా స్పెండ్ చేయొచ్చు వన్ డే, డాక్టర్ గారితో పాటు ఏదైనా డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ ఉద్దేశంతో వచ్చాము. వచ్చిన తర్వాత సీయింగ్ ఇన్ ద నేచర్, బీయింగ్ ఇన్ ద నేచర్ హియర్ చాలా రిఫ్రెషింగ్గా ఉంది, చాలా బాగుంది. మెడిసిన్ కంటే కూడా యాక్చువల్గా డాక్టర్ గారు పెట్టిన ఐటమ్స్ నిన్న లంచ్లో ఇప్పుడు వరకు అయితే ఎక్కడా మేము తినలేదు. వెరీ హ్యాపీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మాకు. ఫుడ్లో కానీ, ఫుడ్ లైఫ్ స్టైల్లో చేంజెస్ ఎట్లా చేసుకోవాలి కానీ ఆల్రెడీ ఎప్పటి నుంచి చెప్తున్నారు డాక్టర్ గారు, ఇది కొత్తగా ఏం లేదు. కానీ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ యూనిక్, చాలా బాగుందండి. ఆబ్వియస్లీ నెక్స్ట్ ఎప్పుడన్నా ఉంటే ఖచ్చితంగా అందరూ విజిట్ చేయొచ్చు. నా పేరు శ్రీనివాసరావు అండి. డాక్టర్ రవివర్మ గారు నిర్వహిస్తున్న ఈ వనవాసం కార్యక్రమానికి నేను నిన్న అటెండ్ అయ్యానండి. మాఘ పౌర్ణమి లేదా కుంభ పౌర్ణమి రోజు తినవలసినటువంటి పరిమాణాన్ని అనేక ఔషధాలతో తయారు చేసి మా అందరికీ సారు తన చేతులతో ఇచ్చారు. చాలాసేపు సూర్యోదయాన్ని చూసుకుంటూ, సూర్యోపాసన చేసుకుంటూ ఈ ప్రసాదం తిన్నాం. ఇది మహాద్భాగ్యం అండి. తర్వాత నిన్నటి మధ్యాహ్నం వేళ మాకు అందించిన భోజనం కూడా గతంలో ఎప్పుడు తిననటువంటి భోజనం అండి. సుమారుగా 17-18 రకాలు ఏర్పాటు చేశారు. అందులో మొదట దుంపలు, అష్టాంగ లవణమని అదొక రకం, ఇట్లా మనం ఎప్పుడు తిననివి అవి రకరకాలుగా వడ్డించారు. చాలాసేపు రవివర్మ గారు మాతోటే ఉన్నారు. రాత్రిపూట ఈ పోడు వ్యవసాయం వల్ల ఈ ప్రాంతాల్లో అడవులన్నీ ఎట్లా నశించాయో చెప్తూ వాటిని పునర్నిర్మించడానికి సారు ఔషధ మొక్కలు పెంపకానికి, పెంచే విధానానికి ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. ఒక 5 ఏళ్లలో 1,00,000 ఎకరాల్లో ఈ నశించిపోయినటువంటి అడవుల్ని మళ్ళా పునర్నిర్మించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం సార్ చేపడుతున్నారండి రవివర్మ గారు. దీనికి మనందరం సహకరించాలి. ఈ సారు కళ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ